ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి భాస్కర్ రావు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ ఎంవిపి విశాఖపట్నం. వెల్కమ్ డాక్టర్. కిడ్నీ ప్రాబ్లమ్స్ యొక్క ఎర్లీ సైన్స్ ఏంటి? కిడ్నీ ప్రాబ్లమ్ లో సిమ్టమ్స్ అనేవి యూజువల్ గా కాజ్ బట్టి ఆధారపడి ఉంటుంది. యూజువల్ గా ఒక రకం కిడ్నీ ప్రాబ్లం అంటే క్రోనిక్ గ్లోమర్యులర్ నెఫ్రైటిస్ అని ఉంటే యూజువల్ గా కాలు పొంగులు, మొహం ఉబ్బరం, ఆయాసపడడం, పాస్ లో ప్రోటీన్ పోవడం అంటే పాస్ లో నొరగలాకపోవడం వంటివి యూజువల్ గా ప్రెసెంట్ అవుతాయి. ఒకవేళ పేషెంట్ క్రోనిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ లాగా ప్రెసెంట్ అయితే మోర్ ఆఫ్ చాలా వరకు సైలెంట్ గానే ఉంటుంది. ఇన్ కేస్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అవి అయితే ఫేషియల్ అంటే మొహం ఉబ్బడం, కాలు పొంగులు, తర్వాత పాస్ తక్కువ అవడం వంటివి ప్రెసెంట్ అవుతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే యూజువల్ గా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఉంటుంది. తర్వాత పాస్ లో మంట ఉంటుంది. అదే ఒకవేళ ఏమైనా స్టోన్ రిలేటెడ్ ఏమైనా ప్రెజెంటేషన్ ఉంటే యూజువల్ గా బ్యాక్ పెయిన్ ఉంటుంది, రేడియేటింగ్ టు ఫ్రంట్ ఆఫ్ ది అబ్డమినల్. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ కిడ్నీ హెల్త్ ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది చాలా వరకు మన అంటే మేజర్ డిసీజ్ ని యాక్చువల్ గా చేంజ్ చేస్తుంది. లైక్ ఎక్కువ సాల్ట్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం, లేదంటే మోర్ ఆఫ్ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్స్ మోర్ లైక్ increases the incidence of obesity that in turn leads to hypertension and diabetes. Because అంటే hypertension and diabetes are one of the most common cause for chronic kidney disease. So మన లైఫ్ స్టైల్ ప్రాపర్ గా మేనేజ్ చేసుకోకపోతే ఇవన్నీ డెవలప్ అయ్యి అల్టిమేట్ గా కిడ్నీ డిసీజ్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కిడ్నీస్ కి ఏమైనా ప్రమాదమా? యాక్చువల్లీ మనం కొన్ని మెడిసిన్స్ అంటే ఓవర్ ద కౌంటర్ యూజ్ చేసే కొన్ని రొటీన్ డ్రగ్స్ లైక్ ఎసిక్లోఫెనాక్ అంటాం, అంటే మోర్ పాపులర్లీ కాల్డ్ ఎన్ఎస్ఐడ్స్ అంటారు అనమాట. అంటే యూజువల్ గా ఓవర్ ద కౌంటర్ ఎనీ బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ వీటికి రెగ్యులర్ గా బయట వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ మోస్ట్ ఆఫ్ ది మెడికల్ స్టోర్స్ విల్ ఇష్యూ దీస్ మెడిసిన్స్. ఇవి కానీ చాలా ప్రొలాంగ్ గా ఎక్కువ కాలం వాడితే అది డెఫినెట్ గా కిడ్నీ ఫంక్షన్ ని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా మెయిన్ అయితే ఓన్లీ ఈ పెయిన్ కిల్లర్స్, టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కి కిడ్నీ హెల్త్ కి ఉండే లింక్ ఏంటి? యూజువల్ గా ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ అంటే యూజువల్ గా హెవీ మెటల్ పాయిజనింగ్ లా అంటాం. అంటే లెడ్, తర్వాత కాపర్, అంటే హెవీ మెటల్ పాయిజనింగ్ యూజువల్ గా అవసరాన్ని మించి ఎక్కువ ఉన్నట్లయితే ఎదర్ ఇన్ వాటర్ ఆర్ ఫుడ్ కంటెంట్ లో ఉన్నట్లయితే దర్ ఇస్ వెరీ ఛాన్స్ దట్ దోస్ పీపుల్ హు ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎక్సెస్ క్వాంటిటీస్ ఆఫ్ దీస్ హెవీ మెటల్స్ విల్ అల్టిమేట్లీ డెవలప్ కిడ్నీ డిసీజెస్. There may be ranging from presentation may range from simple hypertension ద్వారా అయినా ప్రెజెంట్ అవ్వచ్చు, లేదంటే కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మీరిచ్చే మెసేజ్ ఏంటి? Give a small advice like any people who are having diabetes and hypertension should consult their primary physician on regular basis and should take the medication on regularly. సో దట్ అంటే వాటి వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలను తగ్గించుకోవాలి. సెకండ్, వీ షుడ్ అవాయిడ్ పెయిన్ కిల్లర్స్. థర్డ్ వన్, వీ షుడ్ నాట్ అవర్ లైఫ్ స్టైల్ లైక్ అంటే స్మోకింగ్ అలవాటు ఉంటే ఆపుకోవాలి, ఆల్కహాల్ అలవాటు ఉంటే ఆపుకోవాలి. వాటితో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, టేకింగ్ ప్లెంటీ ఆఫ్ fluid in order to maintain hydration will definitely prevent the development of kidney disease. A public awareness initiative for Healthy India.